నమస్తే. ఉగాది రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. రైట్. సో ఈ సంవత్సరం అంతా, ఈ రానున్న విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా ఏ రకంగా అన్ని రాసుల వాళ్ళకి ఉండబోతోందనేది మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. 12 రాసుల వారికి, వారి మీద ఈ గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఉంటుందనేది, అంటే ఓవరాల్ పిక్చర్ అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేయబడుతుంది. అంతేగాని ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో మనం ముందంజ వేయాలి, ఏ విషయాల్లో మనం చాలా చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా లక్కీ నంబర్, తర్వాత వాళ్ళకి కలిసి వచ్చే తిథి, వాళ్ళకి కలిసి వచ్చే రెమెడీ, అంటే ఏం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఈ సంవత్సరం మొత్తం కాస్త ఒడిదొడుకులు లేకుండా సునాయాసంగా ఈ సంవత్సరం మొత్తం వెళ్ళబుచ్చుకోగలుగుతారు అనుకునేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా. మరి కర్కాటక రాశి అంటే మీ రాశాధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదం, చతుర్థ పాదం, పుష్యమి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి కిందకే వస్తాయి. మీ అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అయితే ఆదాయం 8, వ్యయం 2 అన్నాం కదా, మొత్తం సేవింగ్సే. తర్వాత రాజపూజ్యం 7, అవమానం 3 అన్నాను కదా, కాబట్టి గౌరవ మర్యాదలు చాలా చక్కగా చేజుకుతాయి. ఓకే, టు ఎన్ ఎక్స్టెంట్, టు అ పర్సంటేజ్. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం కూడా మన మాట తీరు మీద, మన ధోరణి మీద, మన జాగ్రత్తలు మనం ఏ రకంగా అయితే వహించాలో ఆ రకంగా మనం ఖచ్చితంగా వహించవలసిన పరిస్థితి అయితే మనకి చాలా చక్కగా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఈ నంబర్స్ని మీరు పర్సంటేజ్ వైజ్గా పెంచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. గురు భగవానుడు అంటే నవగ్రహాల యొక్క సంచార రీత్యా ఈ సంవత్సరం మొత్తం ఏ రకంగా ఉంటుందో చెప్పుకుంటున్నాం కదా. కానీ 5 గ్రహాలు ఎవరు? రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర భగవానుళ్ళు. వీళ్ళ 5గురు కూడా చాలా తక్కువ వ్యవధిలో మారిపోతూ ఉంటారు గ్రహచార రీత్యా. సో వీళ్ళ 5గురు యొక్క ట్రాన్సిట్స్ మనకి నెలసరి రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎక్కువ శాతం వర్తిస్తాయి. కానీ ఈ సంవత్సరాది రాశి ఫలాలు ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, మేజర్ ప్లానెట్స్ అంటే ముఖ్యంగా మన లైఫ్ని రూల్ చేసే ఈ మేజర్ 4 ఎవరైతే ఉన్నారో, గురు, శని, రాహు, కేతు, ఈ 4 యొక్క ట్రాన్సిట్స్ని అనుసరించి కనుక చెప్పుకున్నట్లయితే, గురు భగవానుడు మీకు 12వ స్థానంలో, శని భగవానుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో, వెరీ గుడ్. రాహు భగవానుడు 8వ స్థానంలో, కేతు భగవానుడు 2వ స్థానంలో మీకు గోచార రీత్యా ఈ సంవత్సరం మీకు చెప్పుకోదగిన విషయం. పాజిటివ్గా కనుక చెప్పుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది పాజిటివ్ ఏంటి మాధవి అంటారా? సరే, ఇక్కడ డొమెస్టిక్ ఫ్రంట్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి? గృహరీత్యా, గృహ సంబంధిత ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ సంబంధిత ఎక్స్పెన్సెస్ మంచిదేగా. ఏదైనా శుభకార్యానికి అవుతాయేమో, 4 హాయిగా చక్కగా అందరూ కలిసి కూర్చుని భోజనాలు, భజనలు చేయడం, చక్కగా అందరూ ఆహ్లాదకరమైన మూమెంట్స్ని మనం గడపడం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో. అటువంటి విషయాలకి మాత్రమే జరుగుతాయి సుమా, అంతేగాని పెద్దగా ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ పేరెంటల్ హెల్త్ విషయానికి నేను వస్తాను తర్వాత పెద్దవాళ్ళ సంతోషాన్ని మీరైతే ఖచ్చితంగా చూస్తారండి. ఫాదర్ ఇన్ లా అంటే తండ్రి ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో, తండ్రి సమానులు, గురు సమానులు, తండ్రి సమానులు అంటే తండ్రి, వీళ్ళందరూ గురువే కదా. సో తండ్రి సమానుల యొక్క హ్యాపీనెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అక్టోబర్ తర్వాత అంటే అక్టోబర్ 11th, 12th తర్వాత ఇంకా చాలా బాగుంటుంది లైఫ్ కూడా. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ కంప్లీట్ అయిపోతాయి మీకు. తర్వాత అక్టోబర్ ముందు మాత్రం కాస్త ఏమైనా పనులు ఆగుతున్నాయా, కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంటుంది. అక్టోబర్ ముందు కర్కాటకం వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలు ఏమైనా తలపెడుతుంటే ఖచ్చితంగా తలపెట్టండి, ఇబ్బంది అంటూ ఏం లేదు. కానీ గురు భగవానుడి యొక్క సంచారాన్ని మనం పక్కన పెట్టేసి కనుక వెళ్ళినట్లయితే అది మంచి పద్ధతి కాదు. శని భగవానుడు ఖచ్చితంగా మీకు భాగ్యానికి వస్తున్నారు, నో డౌట్. బట్ గురు భగవానుడు ఆయనతో పాటు 1 నెల వ్యవధిలోనే ఆయన కూడా మీకు
12వ స్థానానికి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉండపోదు. సో కాబట్టి మీ గ్రహచార రీత్యా మీ డేట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎక్కడైనా అక్కడ గురు ట్రాన్సిట్లో ఉన్నారనుకోండి, మీకు అంతర్దశలో గురువు ఉన్నారు, ప్రత్యంత దశలో గురువు ఉన్నారనుకోండి, అటువంటప్పుడు గురు భగవానుడిని మనం వదిలేయలేం. అక్కడ ఇంపార్టెంట్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన కార్యం ఏదైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ రీత్యా మనకు అక్కడ బ్రేకులు పడిపోతాయి. సో ఖచ్చితంగా అది కూడా చూపించుకునే ముందుకు వెళ్ళండి. గత 2.5 సంవత్సరాల కంటే ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే మేజర్ హడిల్స్ ఏదైతే ఫేస్ చేస్తూ వస్తున్నారో, అంటే మేజర్ ఒడిదుడుకులు కానివ్వండి, మేజర్ అప్ డౌన్స్ కానివ్వండి, మేజర్ బ్రేక్స్ కానివ్వండి, ఇక్కడ ఏవైతే వస్తూ వచ్చాయో అటువంటివన్నీ కూడా ఇక్కడ సంపూర్ణంగా అలాంటి బ్రేక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మీకు చక్కగా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మీకు ఎటువంటి భయాలు ఉండవు. హాయిగా శుభంగా ముందుకు వెళ్తారు. ప్రాబ్లం ఏం లేదు. మంచి రిలేషన్స్ విత్ సిబ్లింగ్స్, తర్వాత డొమెస్టిక్ ఫ్రంట్లో భార్యాభర్తల రీత్యా కూడా ఏమైనా గొడవలు కానీ ఎటువంటివి ఏమైనా ఆస్పెక్ట్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఇంకొక మాట చెప్తానండి. లాస్ట్ ఇయర్ కర్కాటక రాశి వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా చాలామంది డివోర్స్ కేసెస్ అని ఫైల్ చేస్తున్నామని చాలామంది వచ్చున్నారు. అలా కనుక ఎవరైనా వచ్చి ఇంకా కనుక మాకు ఇప్పుడు స్కోప్ ఉంది, మాకు మళ్ళీ కాస్త అండర్స్టాండింగ్ కాస్త రివైవ్ అవుతున్నది, మేము కాస్త ఆలోచన ధోరణి మారుతున్నది అనుకుంటే దయించి వెనక్కి వెళ్ళిపోండి. ట్రై అండ్ గివ్ ఇట్ ఎ షాట్. ట్రై అండ్ గివ్ ఇట్ వన్ మోర్ షాట్. ఎందుకంటే జీవితము ఎంత సర్దుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే అంత చక్కగా మనకి ముందుకు సాగుతుందండి. వద్దు అనుకుని తుంచేసుకుంటూ వెళ్ళినట్లయితే అది ఒక్క సెకండ్, కానీ అవతల మనిషి మనకి చూపించే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా పేషెన్స్ కానివ్వండి, అటువంటివి కనుక మనం పెట్టుకున్నట్లయితే చాలా చాలా హాయిగా సుఖంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, కర్కాటకం వాళ్ళము ఏ విషయంలో మనం అందరం కలిసి జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకుందాం. హెల్త్ ఇష్యూస్ విషయంలో మీకు గత 2.5 సంవత్సరాల నుంచి కూడాను ఏ రకంగా అయినా సరే మీకు కుటుంబ పరంగా ఏదైనా సమస్యలు కానివ్వండి, ఎవరిదైనా హెల్త్ బాగా ఇబ్బంది పడింది అంటే ముఖ్యంగా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, పెద్దవాళ్ళు ముఖ్యంగా కాస్త మంచాన పడి కొంచెం పాపం వాళ్ళు మంచం మీద రెస్ట్ తీసుకోవాల్సిన పాపం చెప్పుకోలేని పరిస్థితి అట్లాంటిది ఏమైనా ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళు లేచి తిరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కానీ ఒకటేమవుతుందంటే మీకు ఇక్కడ కాస్త గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, అంటే ఇక్కడ మీ సెల్ఫ్ అనమాట. ఇప్పుడు నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు మీ యొక్క సెల్ఫ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు వామిటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, ఇంటెస్టినల్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే లాస్ ఆఫ్ ఎపిటైట్ కానివ్వండి, కిడ్నీ రిలేటెడ్, డయాబెటీస్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్త అండి. ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి కొత్తగా ఫస్ట్ టైం రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మెంటల్ ఎనిమిటీ అయితే ఉంటుంది. ఇక్కడ అంటే మీ మీద ఈర్ష్య పొందేవాళ్ళు, మీ మీద కుళ్ళుకునేవాళ్ళు, మీ మీద మనసు కష్టపెట్టుకుని ప్రవర్తించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మీకు ఇక్కడ తగులుతారు. అంటే వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు అనుకోవడం అది మీ పర్సనాలిటీ, అంటే మీ నంబర్ వైజ్ పర్సనాలిటీ ఏ రకంగా యాక్ట్ చేస్తుందో ఆ రకంగా అది యాక్ట్ చేస్తుంది, కాబట్టి ఆ రకంగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ అంటే నోటి కురుపులు కానివ్వండి, అంటే బాగా వేడి చేయడం, నోటి కురుపులు, మౌత్ అల్సర్స్ అంటారు కదా, ఇటువంటివి కూడా ఇక్కడ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం అవకాశం ఉంటుంది. కొంచెం వాటిని కనుక శ్రద్ధగా చూసుకున్నట్లయితే సరిపోతుందండి. మీరు ఏ విషయాల్లో కాస్త కంట్రోల్డ్గా ప్రవర్తించాలి, అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఎవరితో అయినా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ డిబేట్స్ లాంటివి జరగకూడదు. ఓకే, తర్వాత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి, ఇలాంటివి చేయడం జరగకూడదు. తర్వాత సిబ్లింగ్స్తో రైవలరీ పెట్టుకోవద్దు. సిబ్లింగ్స్ అంటే ఏంటి? తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళతో ఎప్పుడూ కూడాను ఒక్క మాట పెలివికి అనడం కానివ్వండి, వాళ్ళ మనసులు కష్టపెట్టడం కానివ్వండి దయించి చేయకండి. ఏమన్నా అనాల్సి వస్తే రిఫ్రెయిన్ ఫ్రమ్ సేయింగ్ ఇట్. ఓకే, తర్వాత మీరు ఇక్కడ విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం మీకు ఇక్కడ రెమెడీ అండి. విష్ణు సహస్రనామం చేసుకోవడం, సుప్రభాతం చదవడం, వినడం, ప్లే చేసుకోవడం, ప్రతిరోజు ఇంట్లో ప్రే చేసుకునేటప్పుడు భక్తి భావనతో వినడం కూడా చాలా చాలా మంచి చేస్తుంది. దుర్గామాత ఆరాధన, విశేషంగా సరస్వతి మాత ఆరాధన,
సరస్వతి మాత ద్వాదశ నామాలు చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను కదా, సరస్వతి మాత ద్వాదశ నామాలు చేసేటప్పుడు ఎవరు ద్వాదశ నామాలు చేయాలి? లక్ష్మీదేవి ఆరాధన చేయాలి, అట్ ద సేమ్ టైం వినాయకుడు ఆరాధన కూడా చేయాలి. ఈ రెండు కూడా విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా, సరేనా? తర్వాత లక్కీ నంబర్స్ వచ్చేసేసి మీకు 8. 8 విల్ బీ యువర్ లక్కీయెస్ట్ నంబర్. ఎప్పుడైనా వీలుంటే రుద్రాభిషేకం చేయించుకోండి సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ, సంవత్సరం మొత్తంలో ఎక్కడైనా సరే. కార్తీక మాసం వస్తుంది కదా, ఈ అక్టోబర్ నవంబర్ టైంలో, ఆ టైంలో చేసుకోండి. తర్వాత మళ్ళీ రానున్న శివరాత్రి చేసుకోండి. అలా 2 సార్లు చేసుకుంటే 6 మంత్స్కి చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఒక రకంగా మీకు రిలీఫ్ వచ్చినట్టు కూడా ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన, గురువు ఆరాధన, సాయిబాబా ఆరాధన, ఇవి కూడా మీకు చాలా చక్కగా తోడ్పడతాయి. శుభం భూయాత్.